2026 కొత్త ఏడాదిలో ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు పట్టిందల్లా బంగారమే. కొత్త సంవత్సరం 2026లో మూలాంకం 1 అంటే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్లకు బాగా కలిసి వస్తుందని న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి. అయితే వీళ్లకు అధిపతి సూర్యుడు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు కొన్ని చిన్న చిన్న అంశాలను పాటించడం వల్ల, కొన్ని విషయాలను అదుపులో ఉంచుకోవడం వల్ల అదృష్టాన్ని, సానుకూల శక్తిని మరింత పెంచుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో ఎలా పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి బర్త్ డేట్ 2026 న్యూ ఇయర్లో అదృష్ట సంఖ్యలట. వీరి మూలాంకం 1. ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్లు స్వతంత్ర భావాలు కలిగి గొప్ప ఆశయంతో ఉంటారు. వీళ్ల వ్యక్తిత్వపరంగా చాలా బలంగా ఉంటారు. అంతేకాకుండా బాగా సృజనాత్మకత కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా ప్రతిభ కలిగి రిస్క్ చేసే ధైర్యం వీళ్ల సొంతం. వీళ్లు ఏ విషయాన్ని అంత తేలికగా వదులుకోరు. తమ లక్ష్యాలను సాధించడానికి స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే ఈ మూలాంకం 1 నెంబర్కు సూర్యుడు అధిపతి. సూర్యుడు కొత్త ప్రారంభాలు, నాయకత్వం, ఆత్మవిశ్వాసం, స్వంత్రతను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో మూలాంకం 1కి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడి అనుగ్రహం కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. సూర్య నమస్కారం. ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్లు ప్రతిరోజూ వేకువజామున నిద్రలేచి సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించే సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి చిన్న రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎర్రని చందనం లేదా కుంకుమ పువ్వు, ఎర్రని పువ్వులు వేయాలి. అనంతరం ఓం సూర్యాయ నమః లేదా ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని సూర్యుడికి సమర్పించడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంత కలుగుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. సూర్య గాయత్రి మంత్రం పఠించాలి. ఓం భాస్కరాయ విద్మహే మహా తేజాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. ఈ సూర్య గాయత్రి మంత్రం అనేది సూర్య భగవానుడిని ఆరాధించడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం అత్యుత్తమం. ఈ మంత్రం పఠించేటప్పుడు తూర్పు వైపు ముఖం చేసి పద్మాసనంలో కూర్చుని 108 సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రం పఠించడం వల్ల వ్యక్తిత్వంలో తేజస్సు, శక్తి పెరుగుతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చైతన్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. జీవితంలో అడ్డంకులు తొలగిపోయి అన్ని అంశాల్లో స్పష్టత వస్తుంది. ఆదివారం ముఖ్యం. ఆదివారం రోజు నిస్సహాయులు, పేదలకు గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. దైవ బలాన్ని పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆదివారాన్ని ఎంచుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు గోధుమలు, బెల్లం, ఎర్ర కందిపప్పు, మామిడి, కమలాపండు వంటివి సూర్యుడికి సంబంధించిన ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సూర్యుడికి సంబంధించిన జీర్ణశక్తి, ఎముకల బలం మెరుగుపడతాయి. అతి తొందర, అహంకారం వద్దు. మూలాంకం 1 నాయకత్వానికి ప్రతీక కాబట్టి 2026 కొత్త ఏడాదిలో అహంకారం పెరగకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకునిపోయే స్వభావాన్ని అలవర్చుకోవడం ముఖ్యం. ఈ సంవత్సరం వీళ్లకు వేగంగా పురోగతి ఇస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేయాలి. మొండితనం తగ్గించుకుని ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ సామరస్యంగా ముందుకు సాగాలి. కోపం తగ్గించుకోవాలి. ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము.